మన సార్ట్ ట్రిక్స్లో సార్ట్ నెంబర్ 16లో ఎలాంటి క్యూబ్స్లో ఇచ్చి దాని సమ్ రూట్లో అడిగినప్పుడు స్క్వేర్ రూట్లో అడిగినప్పుడు జస్ట్ 2 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు అని చెప్పి మీకు ఒక షార్ట్ ట్రిక్ చెప్పాను. సో చాలా సింపుల్. అయితే అది అలా ఎందుకు వేయాలి అనే విషయం ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డౌట్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే దాని కింద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అది అలా ఎందుకు వేయాలి, దానికి రీజన్ ఏంటి మాకు కావాలి అని చెప్పి అడుగుతున్నారు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్గా తెలుసుకోవడం తప్పేం కాదు. అయితే అది షార్ట్ వీడియో, కేవలం 1 మినిట్లో మాత్రమే మనం వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అందులో కేవలం ట్రిక్ మాత్రమే చెప్పాను. అది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో బాగా యూజ్ అవుతుంది. ఇది మీకు దీనిపైన పూర్తి అవగాహన పొందడం కోసం యూజ్ అవుతుంది. ఓకేనా? యాక్చువల్గా చూడండి, ఇది ఏంటి 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ మొత్తం కలపాలి. దానికి హోల్ స్క్వేర్ రూట్. ఇలా 5 వరకే కాదు, 99, 100, 1000 ఉన్నా కూడా మీరు చిన్న ట్రిక్తోనే చేయొచ్చు. యాక్చువల్గా చిన్న నెంబర్లు అనుకోండి, 1 క్యూబ్ 2 క్యూబ్ ఇలా ఇస్తే చిన్నవి అయితే మీరు వెంటనే కలిపి ఈజీగా చేసేవచ్చు. మరి ఎక్కువ నెంబర్లు అయితే కష్టం కదా. సో దీనికి ట్రిక్ ఏంటంటే, ముందుగా ఒకసారి చూడండి, ఇవి బేసి సంఖ్యలకి క్యూబ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ద సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n నెంబర్స్ ఫార్ములా ఏంటండి, n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. ఇదే కదా ఫార్ములా. n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. ఏంటిది? సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n నెంబర్స్. ఇక్కడ 5 ఉంటే 5, తర్వాత 5+1 అంటే ఇక్కడ 6 వస్తుంది, /2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంతే కదా. అక్కడ 100 ఉంటే ఇక్కడ n బదులు 100, ఇక్కడ n బదులు 100 వేస్తే ఇవి వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇదేం చెప్పకుండా మీకు డైరెక్ట్గా ట్రిక్ చెప్పాను. ఏం చెప్పాను? 5 ఉంటే దాని తర్వాత నెంబర్ ఎంత? 6. సో దాంతో మల్టిప్లై చేసి అందులో సగం తీసుకోమన్నాను. అంతే కదా. 5 తర్వాత నెంబర్ ఎంత? 6. 5 6 ఎంత? 30. అందులో సగం ఎంత? 15. 30లో సగం ఎంత? 15. దీని ఆన్సర్ 15. ఇది సింపులా, లేదంటే ఇదంతా రాసుకోవడం సింపుల్ అనేది మీ ఇష్టం, కాదంటలేదు. ఇది నేర్చుకోండి, ఇదే వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది కూడా ఇప్పుడు చెప్తాను. ఓకే, ఈ విధంగా అనమాట. ఒకవేళ ఇక్కడ 4 ఉన్నాయనుకోండి, 4 తర్వాత నెంబర్ ఎంత? 5. 4 5లు ఎంత? 20. 20లో సగం ఎంత? 10. ఇదేం చేయవలసిన లేదు, మైండ్ కాల్కులేషన్ చేయొచ్చు కదా. ఓకే, అయితే ఇది పక్కన పెడదాం, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇది ఫార్ములా. మరి ఇక్కడ హోల్ స్క్వేర్ రూట్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఇంకేంటి మిగిలిందండి? n ఇంటూ n+1/2. ఇదే కదా మిగిలింది. సో ఇక్కడ n అంటే ఏంటి? చివరి నెంబరు. మరి n+1 అంటే దాని తర్వాత నెంబరే కదా. ఈ నెంబర్కి దాన్ని మనకు ఒకటి కలిపితే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. సో ఇది 6/2. సో నేను ఇక్కడ చెప్పింది కూడా అయితే కదా, 5 దాని తర్వాత నెంబరు అందులో సగం వేసుకున్నాను. సో ఇదంతా చేయకుండా డైరెక్ట్గా ఇది ట్రిక్లా చెప్పాను అంతే. ఇదేం ట్రిక్ ఏం కాదు, ఆ ఫార్ములా నుంచి తీసుకొచ్చింది, డెరివేట్ చేసింది. అయితే డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసి మిగిలినవి ఏంటైతే ఉన్నాయో దాన్నే సింపుల్గా చెప్పాను. మీకు n ఇంటూ n+1 ఇవన్నీ చెప్పకుండా, ఓకేనా. చివరి నెంబర్ తీసుకోమని చెప్పాను, దాని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేయమని చెప్పాను, దాంట్లో సగం తీసుకోమని చెప్పాను. ఓకేనా, అర్థమైంది కదా. ఇదన్నమాట. సో ఇక్కడ ఒకవేళ 99 క్యూబుల వరకు ఇలా ఉన్నాయి అనుకోండి, ఓకేనా. అప్పుడు ఏం చేయాలి? సేమ్ 99 ఇంటూ దాని తర్వాత నెంబర్ ఎంత? 100. అంతేనా, అందులో సగం, అంతే అయిపోయింది. సో దీన్ని కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. 99లో సగం ఎంతండి? 49.5. అంతేనా. సో ఇంటూ 100 అంటే ఇక్కడ ఒక పాయింట్ పోవాలంటే ఒక 0 పోతుంది. సో 490 × 10 అంటే ఎంత? 4950. అంతే. ఇది కూడా ఇంత కాల్కులేషన్ అవసరం లేదు, మైండ్లో చేసుకోవచ్చు. మీకు జస్ట్ చెప్తున్నాను అంతే. అర్థమైంది కదా. ఈ విధంగా అనమాట. సో ఇలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు నార్మల్గా ఫార్ములా ప్రకారం చేసుకుంటే ముందు n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ ఈ రూట్ రాసుకొని ఇది కొట్టి మళ్ళీ ఇది 99+1/2 ఇవన్నీ రాసుకున్నా పర్వాలేదు, ఏది ఇలా సింపుల్గా రాసుకున్నా పర్వాలేదు, అది మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా అది ఎందుకు చేశాను. అలాగే నెక్స్ట్ ఇంకా ఏమైనా షార్ట్స్లో కనుక మీకు అర్థం కాకపోతే దాని సొల్యూషన్స్ కావాలంటే ఆ వీడియో కింద మీరు కామెంట్ చేయండి, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవి కూడా ఫార్ములాస్ లేకుండా అయితే నేను చెప్పలేదు, అన్నీ కూడా ఇలా డెరైవ్ చేసి డైరెక్ట్గా మీకు షార్ట్ కట్ వచ్చేలాగా ఏవైతే ఉన్నాయో అవే మీకు చెప్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ అయ్యేలాగనమాట. ఎందుకంటే నేను అవే ఫాలో అయ్యాను అనమాట నేను ఎగ్జామ్ రాసినప్పుడు. సో మీకు కూడా యూజ్ అవుతాయని నేను చెబుతున్నాను. ఇక్కడ నా గురించి ఏం కాదు కదా, మీ గురించే చెబుతున్నాను, మీకు యూజ్ అవుతాయని చెప్పి. నాకైతే ఏం అవసరం లేదు, ప్రజెంట్ హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. అయితే ఏదో మీ అందరికీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నా ఫ్రీ టైంలో నేను ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ ఏదో నా
సరదా కోసం, నా సంతృప్తి కోసం, నా ఇంట్రెస్ట్ అనమాట మ్యాథ్స్ అంటే. సో అందు గురించి మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, లేకపోతే లేదు, ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడుగుతుండండి, రిప్లై కూడా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.